ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో మంచి హైట్ 6.2 మీరు 6'2" 6'2" హైట్, మంచి అందంగా ఉంటారు, మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. దేవి తర్వాత అరే తెలుగు ఇండస్ట్రీకి ఒక 6 అడుగుల బుల్లెట్ దిగేసేట్రా అనుకున్న టైంకి ఎందుకని అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ చేయకుండా అడప చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేయాల్సిన స్థాయికి వచ్చారు అంటే సిజు గారు అంటే సపోర్ట్ లేకపోతే ఏదో ఒక నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేయటమా? ఇండస్ట్రీ అంటే నాకు కొత్తది యాక్చువల్లీ. ఐఎమ్ నాట్ కీన్ ఇన్ టు ఒక ఫిల్మ్ స్టార్ రాగాలి, ఒక స్టార్ రాగాలి, ఒక నటుడు ఆగాలి, అలాంటి ఒక కోరిక లేదు నాకు. ఫస్ట్ నేను మా మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసి దుబాయ్కి వెళ్ళి ఏదైనా జాబ్ చేస్తా అనుకున్నాను. ఆ లోపల నాకు ఒక అవసరం వచ్చింది ఇలా యాక్ట్ చేయడానికి. అది పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి సిద్దిక్ లాల్ ఒక డైరెక్టర్ ఉంది, మీకు తెలుసా? గుర్తుందా? మన బాడీ గార్డ్ అని చేశారు, సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ అని చేశాను. సిద్దిక్ లాల్ ఇప్పుడు యాక్ట్ చేశాను దాంట్లో, ఇప్పుడు తెలుగు పిక్చర్లో కూడా యాక్ట్ చేస్తున్నాను. వాళ్ళది ఒక 4th పిక్చర్, వాళ్ళు ఫస్ట్ 3 పిక్చర్ పెద్ద హిట్ అయిన తర్వాత 4th పిక్చర్ కోసం నన్ను పిలిచారు హీరోగా. వాళ్ళు పిలిచి స్క్రీన్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళు వినీత్ వచ్చేసారు ఆ క్యారెక్టర్. సో నాకు పిలిచి రోల్ లేదని చెప్పినప్పుడు నాకు ఎంటర్ అయితే నాకు ఒకసారి వెళ్ళి చూసా ఈ ఇండస్ట్రీ ఎలా అని చూసా. అలాగే నేను చెన్నైకి వచ్చి బాగా తిరిగారు. 1 year 1.5 years తిరిగాను రోల్ కోసం. తర్వాత నాకు ఒక మలయాళం పిక్చర్లో ఐవిశేషి గారు డైరెక్టర్ ఉంది కదా, ఐవిశేషి గారు పిక్చర్లో నాకు ఒక అవసరం వచ్చింది విలన్గా. సో అన్ని నేను 2 days ముందే వెళ్ళి లొకేషన్కి వెళ్ళి అదన్నీ చూస్తున్నాం. చూసిన తర్వాత ఆయన రోల్ నా క్యారెక్టర్ ఎంటర్ అయిన రోజు అడయార్ హౌస్లో, అప్పుడు కూడా నాకు ఫీలింగ్ ఏంటంటే నాకు మంచి హైట్ ఉంది, ఐఎమ్ గోయింగ్ టు రాక్ అనిపించింది. కాన్ఫిడెన్స్, నాకు కాన్ఫిడెన్స్ ఓన్లీ హైట్ మీదే ఉంది, వేరే ఏం లేదు. నటనం తెలీదు నాకు, ఏదో చూసి నాకు కాన్ఫిడెన్స్ అంతే తప్ప. సో అలా వెళ్ళి ఆ ఫస్ట్ సీన్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నాతో పాటు ఆనంద్ రాజ్ గారు ఉన్నారు, కళ్యాణ్ కుమార్ గారు ఉన్నారు, సావిత్రి గారు, వాళ్ళు ముగ్గురు ఫ్యామిలీ, అన్న ఫాదర్ మదర్ క్యారెక్టర్. సో ఒక ట్రాక్ అండ్ కంట్రోల్ షాట్ వేసి డైరెక్టర్ గారు లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత అసోసియేట్ డైరెక్టర్ వచ్చేసి ఒక చిన్న ప్రాబ్లం అని చెప్పి, ఏంటి ప్రాబ్లం, డైలాగ్ ఏదైనా మారిందా? నో ప్రాబ్లం. అది కాదురా సార్, ఫ్రేమ్ చూస్తే వాళ్ళ ముగ్గురు ఒకే హైట్లు ఉంది, నువ్వు మాతో హైట్ ఎక్కువ ఉన్నది, ఫ్యామిలీ కరెక్ట్ బ్యాలెన్స్ లేకుండా ఉన్నాను, నువ్వే వెళ్ళి చెప్పు ఒకసారి, ఇంకొకసారి ట్రై చేశాను. నాకు కింద నుంచి భూమి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోయారు. 1.5 years మనం ఒక రోల్ కోసం వెయిట్ చేసి తర్వాత రోల్ వచ్చినప్పుడు నేను నాకు పీక్గా ఫీల్ అయిందో, హైట్ నాకు కాన్ఫిడెన్స్గా ఫీల్ అయిందో, ఆ హైట్ నాకు నెగిటివ్ అయిపోయింది అక్కడ. ఓకే. సో నేను వెళ్ళి సార్ ఓకే సార్ అని చెప్పి నేను బయలుదేరాకు, ఏడుపు వచ్చేసింది నాకు. 1 day full నేను ఏడుస్తున్నాను. తర్వాత నా బ్రదర్ వచ్చి నాకు బ్రదర్ నాకు ఫుల్ సపోర్ట్. ఇప్పుడు బ్రదర్ నాకు చెప్పి, నువ్వు ఒకసారి వెళ్ళరా, ఏదైనా ఒక లొకేషన్ మనకు దొరుకుతుంది అది ఎండరాడానికి, ఇండస్ట్రీ అంటే మనం ఎండరాగాలి ఫస్ట్, నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళారు, వాళ్ళందరూ నాకు సెంటిమెంట్స్ అయ్యో బాగుంది, చూడ్డానికి బాగుంది అనక ఆ రోల్ హైట్ కోసం పోయిందని ఒక సెంటిమెంట్స్ వచ్చి, అక్కడి నుంచి అయ్యప్ప అని ఒక వాడు నన్ను తీసుకెళ్లి జిగరెడ్డి గారు ఆఫీస్కి తీసుకెళ్లారు. సో అక్కడ నాకు ఈ విలన్ రోల్ దొరికింది మహాప్రభు పిక్చర్ లో శరత్ కుమార్ గారితో. సో ఆ పర్ఫార్మెన్స్ చూసి నాకు ఎంఎస్ రాజు గారు దేవిలు పిలిచారు. దెన్ కొడరామకృష్ణ కలిసి హీఈస్ హ్యాపీ. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మంచి హైట్, మంచి వెయిట్, మంచి అందగాడు. బట్ ఇక్కడ ఎవరైనా కానీ మీకు సపోర్ట్ గా నిలబడి మేమున్నాం, గో హెడ్, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తాము, ఎందుకంటే దాకా నాకు అలాంటి అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ, అవుట్ ఆఫ్ స్టేట్, మీరు డోంట్ నో ఎనీథింగ్, నేను హైదరాబాద్ నేనే వచ్చాను అంతే, ఎవరు సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ అలాగా ఏం లేదు, బట్ నన్ను చూసి ఆయన పెట్టొచ్చు. అందుకే నేను ఇప్పుడు కూడా యాక్చువల్లీ నాకు ఇంకా మంచి రోల్స్ రావాల్సిన పరిస్థితి వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇంకా డెఫినెట్లీ ఐ విల్ గెట్ గుడ్ రోల్స్. బట్ ఎంగులో మీరు అనుకున్న క్యారెక్టర్స్ చేయలేకపోయారు కదా మీరు ఎంగులో ఉన్నప్పుడు. ఆ టైంలో నా ఫీలింగ్ అన్నాక ఒక విజయ్ కూడా సేమ్ టైం యాక్ట్. అప్పుడు విజయ్కి ఒక 100 days పిక్చర్ పడింది. సో నేను అనుకున్నా ఒక 100 days పిక్చర్ పడిందే మనం పెద్ద హీరో అయిపోతారు, ఆ ఫీలింగ్ నాకు. సో నాకు 1 year పిక్చర్ పడింది దేవి, బట్ నేనే అవ్వలేదు. సో ఇండస్ట్రీ ఇస్ లైక్ దట్, వీ కాంట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. ఓకే. సో ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండ్ ఐ లవ్ దట్ స్ట్రగుల్. ఓకే.